హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా, రీసెంట్ గా సంజయ్ థియేటర్ వద్ద రేవతి అని చెప్పేసి ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాట పట్ల తెలంగాణ సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నమాట. ముఖ్యంగా కొన్ని కొన్ని విద్యార్థి సంఘాలు, అలాగే పౌరోక్కుల నేతలు, పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ, అలాగే మరికొన్ని విద్యార్థి సంస్థలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, పబ్లిసిటీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మినిమం ఒక మహిళలు సినిమాకి వస్తే వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడటానికి కూడా మినిమం వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ లేదంటే మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాది ప్రజాప్రభుత్వం, గతంలో జరిగిన అన్ని మేము చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఒక మహిళ సినిమాకి వస్తే, సినిమా చూడటానికి వస్తే మినిమం ఆ మహిళ యొక్క ప్రాణాలు రక్షించలేని స్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రభుత్వం విమర్శించాలని కాదు, మినిమం రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు. మినిమం ప్రజల ప్రాణాలకు కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఎలా దాన్ని ప్రజాప్రభుత్వాన్ని మనం ఎలా అంటాం. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు అక్కడ సంజయ్ థియేటర్ వద్ద పోలీసులు ఉన్నారు. కాకపోతే పోలీసులు ఉన్నా కానీ ఇంత క్లౌడ్ వస్తుంది అనుకున్నప్పుడు, అల్లు అర్జున్ వస్తున్నప్పుడు క్లౌడ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు పోలీసులు అల్లు అర్జున్ చెప్పాలి, ఆయన డైరెక్షన్ చేయాలి. సార్ ఇట్లా మీరు వస్తే ఇక్కడ క్లౌడ్ పెరుగుతుంది, మా చేతుల్లోంచి దాటిపోతుంది, చాలా యూజ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మీరు అల్లు అర్జున్కి చెప్పి ఆయన్ని అక్కడికి పరిమితం చేసినట్లయితే ఈరోజు ఒక మహిళ ప్రాణాలు బతికి ఉండేవి. అర్థమైందా? ఇప్పుడు పోలీసులు ఇక్కడ తీవ్ర స్థాయి వాళ్ళంతా పాపం వాళ్ళు పనిచేయలేదో మనం అనలేదు. కాకపోతే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అలాగే సమన్వయ లోపం అనేది ఇక్కడ క్లియర్గా జరిగిందని అయితే తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే అల్లు అర్జున్కి మీరు చెప్పాలి, సార్ ఇక్కడ ఇప్పటికే చాలా క్లౌడ్ ఉన్నది, మీరు వస్తే ఇంకా పెరుగుతుంది, అక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది, సరైన ఏర్పాట్లు చేయలేదు అని చెప్పేసి ఆయనకి ముందస్తుగా ఇంటిమేషన్ ఇస్తే ఆయన పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక మహిళ ప్రాణాల కన్నా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్లో సినిమా చూడటం అనేది అంత ముఖ్యమైన పని అయితే కాదు కదా. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా థియేటర్ల వద్ద చనిపోవడం అనేది చాలా వేరు అనమాట. అసలు చనిపోలేదు నాకు తెలిసి అయితే. అలాంటిది వచ్చి ఒక సంవత్సరంలోనే ఒక మహిళ, అలాగే తన కొడుకు 7 సంవత్సరాలు అంట ఆ పిల్లోడికి, ఆ రేవతి అనే మహిళ ఆ కొడుకు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆ పిల్లోడు కూడా చనిపోతాం అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కాకపోతే ఆ పిల్ల కూడా బ్రతికాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏదైనా కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే ఒక మహిళ ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు అని చెప్పేసి ఎలా చెప్పుకుంటాయని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ పోలీసుల్ని ఎవరైతే ఉంటారో ముందుగా అంచనా వేయలేకపోవడం, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద పెద్ద స్థాయిలో రచ్చ జరుగుతుంది తెలంగాణలో. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుందని. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.